ఆర్టికల్స్ డెఫినేషన్ వచ్చేసి ఏ, యాన్ అండ్ ద ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. ఏ, యాన్ మరియు దాలను ఆర్టికల్స్ అంటారు. కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఇండిఫినిట్ ఆర్టికల్ అని, రెండవది డెఫినిట్ ఆర్టికల్ అని. ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటే ఏ మరియు యాన్, వీటిని ఇండిఫినిట్ ఆర్టికల్స్ అంటారు. డెఫినిట్ ఆర్టికల్ అనగా దాను డెఫినిట్ ఆర్టికల్స్ అంటారు. ముందుగా ఇండిఫినిట్ ఆర్టికల్స్ని చూద్దాం. ఇండిఫినిట్ ఆర్టికల్ డెఫినేషన్ వచ్చేసి ఏ ఆర్ ద ఈజ్ కాల్డ్ indefinite articles because it doesn't express a particular person or things. ఏ లేదా యాన్లను ఇండిఫినిట్ ఆర్టికల్ అని అంటారు. ఎందుకనగా ఏ లేదా యాన్లు ఒక ఖచ్చితమైన వ్యక్తిని కానీ లేదా ఒక ఖచ్చితమైన వస్తువును కానీ సూచించవు. ఫర్ ఎగ్జాంపుల్, గివ్ మీ ఏ చైర్, నాకు ఒక చైర్ ఇవ్వండి. ఐ సా యాన్ ఎలిఫెంట్, నేను ఒక ఎలిఫెంట్ని చూశాను. నెక్స్ట్ వన్ డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ డెఫినేషన్ వచ్చేసి ద ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్ బికాస్ ఇట్ కెన్ ఎక్స్ప్రెస్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్. దాను డెఫినెట్ ఆర్టికల్ అని అంటారు. ఎందుకనగా ద అనున్నది ఒక ఖచ్చితమైన వ్యక్తిని లేదా ఒక ఖచ్చితమైన వస్తువుని సూచిస్తుంది. గివ్ మీ ద రెడ్ చైర్, నాకు ఆ రెడ్ చైర్ ఇవ్వండి. ఐ సా ద బ్లాక్ ఎలిఫెంట్, నేను ఆ బ్లాక్ ఎలిఫెంట్ని చూశాను. ఇప్పుడు ఇండిఫినిట్ ఆర్టికల్కి డెఫినెట్ ఆర్టికల్కి డిఫరెన్స్ చూసినట్లయితే, గివ్ మీ ఏ చైర్, నాకు ఒక చైర్ ఇవ్వండి, ఈ సెంటెన్స్ ఇండిఫినిట్ ఆర్టికల్ అవుతుంది. అక్కడ గివ్ మీ ఏ చైర్, నాకు ఒక చైర్ ఇవ్వండి అంటే ఏదో ఒక చైర్ ఇవ్వండి, అక్కడ రెడ్ చైరా, బ్లాక్ చైరా, వైట్ చైరా అని కాదు, ఏదో ఒక చైర్ ఇవ్వండి అని అర్థం. ఇది ఇండిఫినిట్ ఆర్టికల్ అవుతుంది. డెఫినెట్ ఆర్టికల్ వచ్చేసి గివ్ మీ ద రెడ్ చైర్, నాకు ఆ రెడ్ చైర్ ఇవ్వండి అని ఇక్కడ రెడ్ చైర్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనం గమనించవలసిన విషయం. ఒక వ్యక్తిని మనం గివ్ మీ ఏ చైర్ అని అడిగితే ఆ వ్యక్తి ఏదో ఒక చైరు మనకు తెచ్చిస్తాడు. ఒక వ్యక్తిని మనం గివ్ మీ ద రెడ్ చైర్ అని అంటే ఆ వ్యక్తి రెడ్ చైర్ని మాత్రమే తెచ్చిస్తాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్? యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ యొక్క ఉపయోగాలు. మనం ఇప్పటి వరకు ఆర్టికల్స్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఇండెఫినిట్ ఆర్టికల్ అని, మరొకటి డెఫినెట్ ఆర్టికల్ అని. ఇండెఫినెట్ ఆర్టికల్స్ను ఏ లేదా యాన్లను ఇండెఫినెట్ ఆర్టికల్ అని అన్నాము, అవునా? అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్స్ను ద అని అన్నాము, అవునా? ఇప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్స్లో ఏను ఎక్కడ ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ముందుగా ఏ గురించి తెలుసుకుందాం. ఏ అనగా ఒక అని తెలుగు మీనింగ్ ఇస్తుందండి. ఇప్పుడు ఏ యొక్క రూల్స్ను కానీ మనం తెలుసుకున్నట్లయితే ఈ ఏను స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కడ ఏ సందర్భంలో ఉపయోగించాలో
ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, రూల్స్. ఏ అను ఆర్టికల్స్ను ఎల్లప్పుడూ కాన్సోనెంట్ సౌండ్స్ అనగా అల్లుల శబ్దం గల ఏకవచన పదాల ముందు మాత్రమే ఉపయోగించాలి. కాన్సోనెంట్ సౌండ్స్ అనగా కా నుండి బండిరా వరకు వచ్చేవి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మీకే క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్. బాయ్ అనేది ఒక ఇంగ్లీష్ వర్డ్. ఈ బాయ్ అనే ఇంగ్లీష్ వర్డ్ కింద మనం తెలుగులో బాయ్ అని రాయాలండి. మనం బాయ్ అనే ఇంగ్లీష్ వర్డ్ కింద మనం తెలుగులో బాయ్ అని రాయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆ బాయ్ అనే తెలుగులో రాసాం కదా, అందులో మొదటి అక్షరం వచ్చేసి ఏంటిది? బా. ఈ బా అనేది కా నుండి బండిరా వరకు మధ్యలో ఉంటుంది. కక్క గగ్గ ఇట్లా మధ్యలో ఉంటుంది. కాబట్టి బాయ్ అనే ఇంగ్లీష్ వర్డ్ లెఫ్ట్ సైడు మనం ఏ అను ఇండిఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అర్థమైందా స్టూడెంట్స్? ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. గర్ల్. గర్ల్ అనేది ఇంగ్లీష్ వర్డ్. ఈ గర్ల్ అనే ఇంగ్లీష్ వర్డ్ కింద మనం గర్ల్ అని తెలుగులో రాసుకోవాలి. గర్ల్ అని తెలుగులో రాసుకున్నాం కదా. గర్ల్ అని తెలుగులో రాసుకున్నట్లయితే గా అనేది మొదటి అక్షరం కాబట్టి ఈ గా అనే పదం, ఈ గా అనే అక్షరం కా నుండి రవతి వరకు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ గర్ల్ అనే ఇంగ్లీష్ వర్డ్ లెఫ్ట్ సైడు మనం ఏ అనే ఇండిఫినిట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. అర్థమైందా స్టూడెంట్స్? ఏ అను ఆర్టికల్ను కాన్సోనెంట్ సౌండ్స్ అనగా అల్లు శబ్దం గల బహువచన పదాల ముందు ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, బాయ్స్. బాయ్స్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ బహువచన పదానికి చెందింది కావున ఈ ఇంగ్లీష్ వర్డ్ ముందు ఏ అను ఆర్టికల్ని ఉపయోగించకూడదు. మరో ఎగ్జాంపుల్ చూసినట్లయితే గర్ల్స్. గర్ల్స్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ బహువచన పదానికి చెందింది కాబట్టి ఈ ఇంగ్లీష్ వర్డ్ ముందు ఏ అను ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇలాగే బహువచన పదాలు అనగా చైర్స్, టేబుల్స్, ఫ్యాన్స్, లైక్ దట్, ఇలాంటి వాటి ముందు ఏ అను ఆర్టికల్ని ఉపయోగించకూడదు. అర్థమైందా స్టూడెంట్స్? రెండవది ఇండిఫినిట్ ఆర్టికల్ అయినటువంటి యాన్. యాన్ అనగా ఒక అని తెలుగు మీనింగ్ వస్తుందండి. ఈ యాన్ అనే ఆర్టికల్ను ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ఈ యాన్ అనే ఆర్టికల్ను ఉపయోగించే ముందు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ రూల్ వచ్చేసి యాన్ అను ఆర్టికల్ను ఎల్లప్పుడూ ఓవెల్ సౌండ్స్ అనగా అచ్చు శబ్దం గల ఏకవచన పదాల ముందు మాత్రమే ఉపయోగించాలి. ఓవెల్ సౌండ్స్ అనగా ఆ నుండి ఔ వరకు వచ్చేవి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. ఇంజనీర్. ఇంజనీర్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ను మనం తెలుగులో రాసుకోవాలండి. తెలుగులో రాసుకున్నాం కదా. ఈ తెలుగులో ఇంజనీర్ అని రాసుకున్న తర్వాత మొదటి అక్షరం వచ్చేసి ఈ. ఈ ఈ అనేది మనకు ఆ నుండి ఔ వరకు మధ్యలో ఉంటుంది. అవునా? కాబట్టి మనం యాన్ అనే ఆర్టికల్ను ఇంజనీర్ అనే ఇంగ్లీష్ వర్డ్ లెఫ్ట్ సైడు వ్రాయాలి. అర్థమవుతుందా? మరో ఎగ్జాంపుల్ని చూసినట్లయితే అవర్. అవర్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ను మనం తెలుగులో రాసుకోవాలండి.
తెలుగులో రాసుకున్నాం కదా, ఆ అనేది మొదటి అక్షరం కాబట్టి ఈ ఆ అనే అక్షరం ఆ నుండి ఔ వరకు మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం అవర్ అనే ఇంగ్లీష్ వర్డ్ లెఫ్ట్ సైడు యాన్ అనే ఆర్టికల్ను రాయాలి. అర్థమైందా స్టూడెంట్స్? నోట్, యాన్ అనే ఆర్టికల్ను ఏఈఐఓలతో ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుందండి. ఇది మనం గమనించవలసిన విషయం. యాన్ను ఎక్కడ ఉపయోగించకూడదంటే, యాన్ అను ఆర్టికల్ను ఓవెల్ సౌండ్స్ అనగా అచ్చు శబ్దం గల బహువచన పదాల ముందు ఉపయోగించకూడదండి. అచ్చు శబ్దం గల బహువచన పదాల ముందు ఉపయోగించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంజనీర్స్. ఇంజనీర్స్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ బహువచన పదానికి చెందినది కాబట్టి యాన్ అను ఆర్టికల్ని ఉపయోగించకూడదు. మరో ఎగ్జాంపుల్ని చూసినట్లయితే అవర్స్. అవర్స్ అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ బహువచన పదానికి చెందింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించకూడదు. ఇలా బహువచన పదాలైనటువంటి ఇంక్ పాట్స్, అంబరిల్లా, ఎలిఫెంట్స్, లైక్ దట్, ఇలా ప్లూరల్ వర్డ్కి సంబంధించిన వాటికి యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించకూడదు. గట్ మై పాయింట్? లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద. ద అనే ఆర్టికల్ను మనం డెఫినెట్ ఆర్టికల్ అని చెప్పుకున్నాం. ద అంటే తెలుగులో మీనింగ్ వచ్చేసి ఆ అండి. ద అంటే తెలుగులో మీనింగ్ వచ్చేసి ఆ. ఈ ద అను ఆర్టికల్ను ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలి అని తెలుసుకునే ముందు ద అను ఆర్టికల్కు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో తెలుసుకుంటే దాన్ని ఎక్కడెక్కడ ఏ ఏ సందర్భాలలో ఉపయోగించాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మీకు. ఓకేనా? ఫస్ట్ రూల్ వచ్చేసి, ద అనే ఆర్టికల్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని లేదా ఒక ప్రత్యేకమైన వస్తువు గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తారు. సెకండ్ రూల్, ద అనే ఆర్టికల్ను ఓవెల్ సౌండ్స్ అలాగే కాన్సోనెంట్ సౌండ్స్ల ముందు కూడా ఉపయోగిస్తారు. థర్డ్ రూల్ వచ్చేసి, ద అనే ఆర్టికల్ను సింగులర్స్ అనగా ఏకవచన, ప్లూరల్స్ అనగా బహువచన పదాల ముందు కూడా ఉపయోగించవచ్చు. ఫోర్త్ రూల్ వచ్చేసి, సూపర్లేటివ్ డిగ్రీస్ అయినటువంటి చివరిలో ఎస్టీ అనే పదంతో ఎండ్ అయ్యేటువంటి పదాల ముందు ద అనే ఆర్టికల్ను ఉపయోగిస్తారు. లార్జెస్ట్, స్మాలెస్ట్, గ్రేటెస్ట్ ఇలాంటి పదాల ముందు అన్నమాట. ఓకేనా స్టూడెంట్స్? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే దా గురించి మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. గివ్ మీ ద చైర్స్. ఆ కుర్చీలు నాకు ఇవ్వండి. ఈ సెంటెన్స్ని ఒకసారి గమనించినట్లయితే చైర్స్ అని బహువచనంలో రాసి ఉందండి. చైర్స్ అని బహువచనంలో రాసి ఉంది కాబట్టి మనం ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఒకవేళ చైర్ అని ఏకవచనంలో రాసి ఉన్నట్లయితే ఏ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. అర్థమైందా స్టూడెంట్స్? ఓకే, మరో ఎగ్జాంపుల్ని చూసినట్లయితే ఐ సా ద ఎలిఫెంట్స్. నేను ఆ ఏనుగులను చూశాను. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేది బహువచనంలో ఉందండి కాబట్టి ద అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరిగింది. అవునా? ఒకవేళ ఎలిఫెంట్ అని ఏకవచనంలో రాసి ఉన్నట్లయితే మనం యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించడం జరుగుతుంది. మరో ఎగ్జాంపుల్ని చూసినట్లయితే హీ ఈజ్ ద టాలెస్ట్ మ్యాన్. ఈ సెంటెన్స్లో
టాలెస్ట్ అనే వాడు ఎస్టీ అనే లెటర్స్ తోటి ఎండ్ కావడం జరిగింది. ఇలా ఎస్టీ అనే లెటర్స్ తోటి ఎండ్ అయ్యే వర్డ్ ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తారు. ద అనే ఆర్టికల్ను రిపీటెడ్ వర్డ్స్ ముందు కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా చిన్న స్టోరీని తీసుకున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ లయన్. ఒకానొక రోజు ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఏ లయన్ వాజ్ హంగ్రీ వన్ డే. ఒక సింహం ఒకరోజు ఆకలితో ఉండేది. ఏ లయన్ వెంట్ ఇంటు ఏ ఫారెస్ట్. ఒక సింహం ఒక అడవిలోకి వెళ్ళింది. ఏ లయన్ సా ఏ డీర్. ఒక సింహం ఒక జింకను చూసింది. ఏ లయన్ హంటెడ్ ఏ డీర్. ఒక సింహం ఒక జింకను వేటాడింది. ఏ లయన్ కిల్డ్ ఏ డీర్. ఒక సింహం ఒక జింకను చంపేసింది. ఈ స్టోరీని మరోసారి తెలుగులో చెప్పుకున్నట్లయితే, ఈ స్టోరీలో ఒక లయన్ ఉండేది. ఒక లయన్ ఆకలితో ఉండేది. ఒక లయన్ అడవిలోకి వెళ్ళింది. ఒక లయన్ ఒక జింకను చూసింది. ఒక లయన్ ఒక జింకను వేటాడింది. ఒక లయన్ ఒక జింకను చంపేసింది. ఇందులో ఎన్ని లయన్స్ వస్తున్నాయండి? మొత్తం ఎన్ని లయన్స్ అంటే 5-6 లయన్స్ ఉన్నాయి అన్నమాట. ఇందులో బాగా రిపీటెడ్ అయినది లయన్ ఒకటి, డీర్ ఒకటి, అంతే కదా. ఈ రిపీటెడ్ వర్డ్స్ ముందు దాని యూజ్ చేసి చెప్తే ఆ స్టోరీ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ లివ్డ్ ఏ లయన్. ఒకానొక రోజు ఒక సింహం నివసిస్తూ ఉండేది. ద లయన్ వాజ్ హంగ్రీ వన్ డే. ఆ సింహం ఒకరోజు ఆకలితో ఉన్నది. ద లయన్ వెంట్ ఇంటు ఏ ఫారెస్ట్. ఆ సింహం ఒక అడవిలోకి వెళ్ళింది. ద లయన్ సా ఏ డీర్. ఆ సింహం ఒక జింకను చూసింది. ద లయన్ హంటెడ్ ద డీర్. ఆ లయన్ ఆ జింకను వేటాడింది. ద లయన్ కిల్డ్ ద డీర్. ఆ లయన్ ఆ జింకను చంపేసింది. ఇలా ఈ స్టోరీలో ఒకటే లయన్ వచ్చింది, ఒకటే డీర్ వచ్చింది. అర్థమవుతుందా స్టూడెంట్స్? ఇలా రిపీటెడ్ అయినటువంటి వర్డ్స్ ముందు మనం ద అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. గాట్ మై పాయింట్? ద అనే ఆర్టికల్ను మరొక విధంగా కూడా ఉపయోగించవచ్చండి. సింపుల్గా చెప్పాలంటే ద అనే ఆర్టికల్ను మనం బ్రతికినా, చనిపోయినా, స్థిరంగా ఉండే వాటి ముందు ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, గ్రహాల పేర్ల ముందు, నదుల పేర్ల ముందు, సముద్రాల పేర్ల ముందు, ఎడారుల పేర్ల ముందు, ఖండాల పేర్ల ముందు, దిక్కుల పేర్ల ముందు, దీవుల పేర్ల ముందు, లోయల పేర్ల ముందు, సంగీత పరికరాల పేర్ల ముందు, గ్రంథాల పేర్ల ముందు, ఓడల పేర్ల ముందు, ఇలా మొదలైన వాటివి మనం చనిపోయినా కూడా ప్రకృతిలో స్థిరంగా ఉండే వాటి ముందు కూడా ద అనే ఆర్టికల్ని ఉపయోగిస్తారు. అర్థమైన స్టూడెంట్స్? మీకు ఏ, యాన్, ద అనే ఈ ఆర్టికల్స్ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, బాయ్, సీ యూ టుమారో.